జై కుర్మా, జై జై కుర్మా. కుర్మల ఐకమత్యం, కుర్మల చైతన్యం ఇవాళ నలుమూలల వ్యాప్తి చెందాలి. కుర్మల కీర్తి మరి ఎల్లవేళలా కీర్తించబడాలి. కుర్మల కష్టాలు తీరాలి, కుర్మల ఇష్టాలు తీరాలి, కుర్మల అధికారంలోకి రావాలి, కుర్మల చైతన్యం కావాలి అని ఎన్నో కలలు కంటున్న యువతరం. ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఆపితే ఆగనటువంటి యుగం. ఈ యుగంలో మరి చర్చ లేకుండా, చరిత్రను ఒకసారి చూసుకున్నట్లయితే చర్చ లేకుండా, ఇలా మనం మాట్లాడకుండా, ఇలా మనం కొట్లాటలు లేకుండా, మరి ఈ గొడవలు ఇవన్నీ మనం ఒక చర్చ, మన చైతన్యం వైపు అడుగులేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఈ తరుణంలో కుర్మలకు శనార్థులు తెలియజేస్తున్నాను. కుర్మ పెద్దలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు మాట్లాడాలా. ఈ చర్చలకు, ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇంకెన్ని రోజులు మనం ఈ చైతన్య లేమితోటి ఈ గొడవలు, ఆస్తులు, వీటిని పట్టుకొనే మాట్లాడనటువంటి ఆస్తులు, మాట్లాడనటువంటి పైసలు, మరి మనం మాట్లాడినటువంటి ఏవి కూడా మనల్ని చైతన్యం చేయలేవు. ఒకవైపు కుర్మ పెద్దలు నోరు విప్పి, మనసు విప్పి మాట్లాడతలేరు. ఇవాళ మనం సోషల్ మీడియాలో కూడా కుర్మలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తలేరు. ఏది కావాలా అని చెప్పినప్పుడు అమ్మాయిన మనకు అన్నం ఎట్లా పెడుతుందో మరి ఒక్కసారి కుర్మలు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఒకవైపు పెద్దలు మాట్లాడాలి, మరి పిల్లలు కూడా మాట్లాడాలి. సమాజానికి మన కుర్మలు ఏందో తెలవాలి. లేకపోతే మనం ఎట్లా పైకి వస్తాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మా కోరిక అంతా, కుర్మ పెద్దలంతా ఇలా కర్ణాటక మాదిరిగా యజ్ఞ మల్లేశం ఒక సీఎం కావాలి, సిద్ధరామయ్య లాగా అని కలలు కంటున్నాం. మా కుర్మ పెద్దలంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని మేము కలలు కంటున్నాం. మాకేం ఆస్తులు కావాలని కానీ, పేరు కావాలని కానీ లేదు. మేము చరిత్ర చదువుకున్న వారిగా ఇవాళ సమాజం బాగుండాలి, అందులో కుర్మ సంఘం, కుర్మలు బాగా కీర్తించబడాలని చెప్పి మన కోరికలు కలలు కంటున్నాం. ఒకవైపు కర్ణాటకలో కుర్మలు మరి ఏ విధంగా ముందుకుపోతున్నారు, మరి వాళ్ళ మాదిరిగా మేము మార్పు తీసుకురావాలని చెప్పి మా గుండెల్లో మరి ఒక బండారు నింపుకొని బయలుదేరుతున్నాం. దయచేసి పెద్దలు మా యొక్క ఆవేదన అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. ఎంతసేపు మనం ఇక్కడ ఏదైతే అపోహలు, అనుమానాలను మీరు పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్దలకు క్షణార్థులు తెలియజేస్తున్నాను. ఇలా మన్సూరాబాద్ ఆస్తి అయితేంది, కోకాపేట ఆస్తి అయితేంది, ఇదంతా కుర్మల దాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఇదంతా కుర్మ విద్యార్థుల హాస్టల్, ఇక్కడ చదువుకోవచ్చని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవైపు కుర్మ కుర్మ కులం కోసం కొట్లాడే మరి గౌరవించే వాళ్ళను మీరు ఎందుకు గౌరవిస్తలేరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి కుర్మ ఇంటలెక్చువల్స్ను మన కుర్మల శ్రేయస్సు కోరే, మన పిల్లల బంగారు భవిష్యత్తు కావాలన్నటువంటి ఈ కుర్మ ఇంటలెక్చువల్స్ను మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు? మీ ఎదుగుదల కోసమే మేము కొట్లాడుతున్నాం. దయచేసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీ పెద్దలందరూ పెద్ద పెద్ద పోస్టులలో ఉండాలని మేము అంటుకుంటే మీరు ఎవరు మాట్లాడద్దు, మీరు ఎవరు చైతన్యం కావద్దు. మేము మాత్రం ఈ ఆస్తులు ఇట్లా సంపాదించుకొని మేము ఇట్లనే ఉంటామంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా మీకు చేతులు ఎత్తి శనార్థులు తెలియజేస్తున్నాం. ఒకవైపు గ్రామాల్లో కుర్మల కష్టాలు, ఇలా గొర్రెల కాపరి కష్టాలు, ఒగ్గు కథ కళాకారులు ఇలా చలికి ఇలా చట్టేస్తుంది, చలిలో వాళ్ళ కథ చెప్పాలా, వాళ్ళకు ఒక పింఛన్ అడుగుదాము గవర్నమెంట్ తరఫున అని చెప్పి మీరు ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టారు? రెండవది, ఈ గొర్రెల కాపరి పింఛన్ గురించి ఏనాడు గొంతెత్తిన సందర్భం కనబడతలేదు. ఎంతసేపు దసరా, దీపావళి ఈ సమ్మేళనాలే కనబడుతున్నాయి. కానీ మరి ఒక్కసారి ఇంటలెక్చువల్స్ను పిలుచుకుందాం. వీళ్ళు మీకు ఏం కావాలి, మరి ఎవరైనా తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళను గ్రామాల్లోకి పంపించి కుర్మల యొక్క కష్టాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లా చేస్తే కులం చైతన్యం అవుతుంది, ఎట్లా ముందుకు పోదామని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాను. మీ శ్రేయస్సు కోరే మమ్మలను మీరు అర్థం చేసుకోండి. మేము ఏదో మిమ్మల్ని బదనం చేయాలని కాదు. ఒక్కసారి మీరు ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి మీరు ఒంటెత్తు పొగడలు పోకుండా బీరయ్య దేవుని మీద ప్రమాణం చేసి, మేము మాత్రం చెప్తున్నాను, బీరయ్య దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. మా యజ్ఞ మల్లేశం పెద్ద
మన కర్ణాటక సీఎం లాగా సిద్ధరామయ్య లాగా సీఎం కావాలని కలగంటున్నాం. మా పెద్దలందరూ ఇలా పెద్ద పెద్ద పదవులలో ఉండాలని కలగంటున్నాం. మా బీర్ లైలన్న ఒక మంత్రి కావాలని కలగంటున్నాం. బీరాయ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. కానీ మీరే దేని మీద ప్రమాణం చేస్తున్నారు? ప్రమాణం చేసి చెప్తారు మాకు. ఒక్కసారి మీకు ప్రశ్న వేస్తున్నా, మీరు బయటకు వచ్చి ఈ అపోహల అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి వైపు అడుగులేద్దాం. దయచేసి ఇవన్నిటిని మనసులో పెట్టుకోవద్దు. అందరూ మన కుటుంబ సభ్యులే, కుటుంబాలంతా మనమంతా ఏకతాటిపైకి వస్తేనే, కొట్లాడితేనే, ధర్నాలు చేసి ఇలా రాస్తారోకాలు చేస్తేనే ఇలా బీసీల 42% రాగలేకపోతుంది. మనం మాట్లాడకుండా చైతన్య లేమితోటి మనం ఒకరి అభిప్రాయాలు ఒకరిని తెలుసుకోకుండా ఉంటే మరి ఏ విధంగా కురుమలు అభివృద్ధి చెందుతారు? కర్ణాటక మాదిరిగా మనం అభివృద్ధి చెందాలంటే అనేక సార్లు అక్కడ పోయి అన్ని తెలుసుకొని రావడం జరిగింది. ఏ విధంగా కురుమలు అక్కడ ఐకమత్యంగా ఉన్నారు, అక్కడ స్వామీజీలు ఎట్లున్నారు. ఇక్కడ మనం కులం కోసం కొట్లాడే, కులం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఉంటారు, పోతారు, రేపు పొద్దున మీ పిల్లలు కూడా మీ అంత గొప్పలు కాకపోవచ్చు. కానీ వాళ్ళ భవిష్యత్తులో బంగారం కావాలంటే ఇలా కురుమల ఉనికి కావాలి, కురుమలు కీర్తించబడాలి, ఇలా కురుమలంతా అభివృద్ధి కావాలి, సమాజం కోసం కొట్లాడేటోళ్ళు కావాలి. ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా మనం షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఏదైతే మన కోసం పోరాటం చేస్తుందో మనం అందరూ భాగస్వామ్యం కావాలి. మీరు ఎక్కడ మమ్మల్ని భాగస్వాములు చేసినట్టు కనబడతలేదు. ఇలా కురుమల ప్రతి కురుమను మరి గౌరవించినట్టు కనబడతలేదు. ఎందుకు ఈ గొడవలు? మీరు ఒక్కసారి ప్రమాణం చేయండి, దేవుని మీద ప్రమాణం చేసి ఇక మేము మీకోసమే పనిచేస్తున్నామని మీరు ప్రమాణం చేయాలి. ఇవన్నీ గొడవలన్నీ సమసిపోతాయని చేతులు ఎత్తి శనార్థులు చేస్తూ ఆ బీరప్ప దేవుడు అక్క మాంకాలి సాక్షిగా నేను మనసు విప్పి మీ అందరి ఆకాంక్ష కోసమే కొంతమందిని